ఒకటి గుర్తుపెట్టుకోరా, నీకు కానీ నీ పక్కన ఉండే బఫూన్కి కానీ చెప్పేది ఒకటే, నోటీసులు అనేవి పార్టీ అడ్రస్కి పంపించాలి. అది ఎట్లా చూపించాలా? ఎస్పీ గారు గ్రీవెన్స్ పెట్టిండేదే కంప్లైంట్ ఇవ్వడానికి. నేను మాత్రం సపరేట్ రమ్మన్నారంటావు. సరే రమ్మన్నారే అనుకో, ఏమని ఇస్తావు? నీ కంపెనీ మీద ఏ రోజున పేరు పెట్టి వాడినానా? నేను లోకల్ మోటార్లు, లోకల్ చైనా కూలర్లు, లోకల్ అమ్ముతున్నారని నేను చెప్పిన వీడియోలో. దాన్ని పట్టుకొని ఎవరన్నా మాట్లాడతారు కానీ నా కంపెనీ బిజినెస్ పోయిందంట. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు ఎందుకు తగ్గుకుంటున్నారు? కనీసం తెలివితో జ్ఞానంతో మాట్లాడండి. ఏదో వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసే విధంగా మాట్లాడదు. వానికంటే నీ పక్కన బఫూన్ గాడు, జోకర్ గాడు ఉన్నాడే, కల్తీగాడు, వాని కథ అయిపోయింది. ఈరోజు నీ కంపెనీ అంటాడు, రేపు నా కంపెనీ అంటాడు, పొద్దున్న వచ్చి ఇది 8K అంటాడు, మళ్ళీ పొద్దున్నే లేదంటాడు. నీకు కూడా ఒకటే చెప్తున్నా, నన్ను ఏదో ఫేక్ అని చూపించాలనుకుంటున్నావు కదా, రారా, నేనే పక్కన పట్టుకొని ఇట్లా ఆయిల్ బాటలు పట్టుకొని వాల్ పేపర్ పట్టుకొని నిలబడతాను. నువ్వే చెప్తురారా, అగ్గి పెట్టండి, అంగడి పెట్టుకొని జాతర అంటావు. ఏం మాట్లాడుతున్నావు? కనీసం వానికంటే తెలియలేదు. నీకన్నా కంపెనీ ఎంప్లాయ్ అంటావు, 3 రాష్ట్రాలకా? పార్టీ అడ్రస్కి అనేది మీ కంపెనీ లీగల్ అడ్వైజర్ లేడా? ఉంటే ఆయన పంపించాలి కదా. అర్థమయ్యేటట్లు ప్రజలకి ఏదని చెప్పాలి కానీ బెస్ట్ ప్లస్ పక్కన పోయి గోళీలు ఆటాడుకోండి. మీ ఇద్దరికి చెప్తున్నాను, గుర్తుపెట్టుకో, ఇక్కడ ఉన్నదే అర్జునుడు రే, అభిమన్యుడు కాదు. మీలాంటి కేసులు ఉండలే. అర్థమైందే? గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. మీ మీద, మీ కంపెనీ మీద మీరు పక్కన వచ్చిన నన్ను బ్లేమ్ చేయాలనే ప్రతి ఒక్కరి మీద పరువు నష్టం దావా వేసి మీ అంత తెలుస్తాను. చూడండి ప్రజలు, ఈ బఫూన్ గాళ్ళు వాడు ఎట్లా నిన్నామన్నా కస్టమర్ ద్వారా, 8K ద్వారా, ఆదివాసీ హెయిర్ ఆయిల్ ద్వారా, డిస్ట్రిబ్యూషన్ ద్వారా, పైగా ఆ ప్రాన్స్ నోట్ల ద్వారా ఎట్లా బఫూన్ అయినాడు. రోజు అవుతున్నాడు జోకర్ గాడు. కల్తీలు చేసి ఎక్కడో పని చేసుకునేవాడు ఈరోజు కోట్లు సంపాదించినాడు. ఇట్లాంటి పనికి మాలను అయితే పూర్తిగా నిర్వహణ చేస్తున్నావు. నీకే చెప్తున్నాను, షాపు నీకే చెప్తున్నాను. రేపు బుధవారము ఒక లడ్డు పంపిస్తున్నాను, తీసుకురా లడ్డు. నువ్వు నాకంటే సన్నాడు, ఆ బ్రాండ్ ఏదో మార్చి, లేకపోతే ఇద్దరు ఉండలే తాగేది మానేసి ఎర్రగడ్డ హాస్పిటల్లో చేర్చండి. కొద్దిగా తెలియలేదు పనికి మళ్ళీ వదలారా. యూజ్లెస్ ఫెలోస్. యూట్యూబర్లు ఏమో 2-3 మంచోళ్ళు అంటాడు, పొద్దున్నే ప్రతి ఒక్కరితో చేపిస్తాడు. వానికి ఎవడు అనుకూలంగా లేకపోతే వాళ్ళని గురించి తప్పుగా చెప్తాడు. 150 రూపాయలు తవ్వా చెప్తాడు, ఇది 1000 రూపాయలు అంటాడు. 2-3 వేల రూపాయల కూలర్ని 16,000కి అమ్ముతాడు. చాలా జాగ్రత్తగా వినండి ప్రజలారా. లోకల్ మోటార్లు, లోకల్ చైనా మోటార్లు వేయడం వలన చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి వాళ్ళ ద్వారా, ఆ షాప్ ద్వారా కానీ వాళ్ళ ద్వారా కానీ ఏదైనా కొనింటే, అదేమన్నా మీకు వాడు చెప్పిన ద్వారా లేకోకుండా ఇబ్బంది పెట్టింటే, మీరు వెంటనే వాని మగానికి ఆ కూలర్లు కానీ, ఆ టీవీలు కానీ, ఆ ఫ్రిడ్జ్లు కానీ, ఏసీలు కానీ ఏవైనా సరే వెనక్కి పారేసి వెంటనే మంచి కంపెనీ తీసుకోండి. నమస్తే. మా అడ్రస్ వచ్చి వినీలా వాల్ పేపర్స్, ఆపోజిట్ మేడా పెట్రోల్ బంక్, సప్తగిరి సర్కిల్, అనంతపురం.